రైట్, నిరుద్యోగులందరూ కూడా మహాధర్నా అని చెప్పి మళ్ళొకసారి రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. కవాతు అని చెప్పారు నిన్న మొన్నటి దాకా, దానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇక్కడ ధర్నా చౌక్లో ఒక ధర్నాకు మాత్రమే పర్మిషన్ దొరకడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయినరు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు దుమారం రేపుతా ఉన్నాయి రాష్ట్రం అంతటా కూడా. మాట్లాడదాం, మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ధర్నా చౌక్కి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నా సూర్యాపేట జిల్లా మడంపల్లి మండలం బీలనేతన్న నా మారుమూల గ్రామం నుంచి వచ్చినా. నేను ఒక మారుమూల గ్రామం నుంచి నేను ఇక్కడ హైదరాబాద్కి ఎస్ఐపిసి కానిస్టేబుల్కు చదువుకోవడానికి వచ్చినా. ప్రభుత్వాన్ని వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది నమ్మి వాస్తవం అనుకున్నాం. 2 లక్షల ఉద్యోగాలు వస్తే నాకు ఒక ఉద్యోగం వస్తుంది, మా అమ్మ నాన్నలు మంచిగా సాగుతాను, నేను నాకు ఒక భరోసా ఉంటుంది అని మా అమ్మ నాన్నలకి, మా చుట్టాలు పక్కలకి అందరికీ ఓటు వేయించిన. ఇలా ప్రభుత్వం గద్దెనెక్కి నేను 70,000 ఇచ్చిన 80,000 ఇచ్చిన ఉద్యోగాలంటే ఇలా మేము నమ్మడానికి ఎరి కాదు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినారు. ఏంది దాని పరిస్థితి ఏంది? మేము అసలు మా టర్మ్ అయిపోయే వరకు ఇస్తామని చెప్పినాం, కానీ 2 సంవత్సరాల లోపు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మేము అనలేదని అంటుండు. ఆ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలో చెప్పారు. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉంది. వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే చెప్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అది మేము చూపిస్తాం సార్, మీరు ఏడకు వస్తారో రండి, మేము రావాలంటే రారి, లేకపోతే మీ ఇంటికి వస్తామా, మీరు మా ఇంటికి వస్తారా రారి, మేము చెప్పడం కాదు, మా అమ్మ నాన్నల దగ్గర రారి అని చెప్పు. చంద్రబాబు కూడా మాట్లాడిండు అసెంబ్లీ సాక్షిగా, సర్కార్ కొలువులు అందరికి సాధ్యం కావని చెప్పి మాట్లాడుతుండు. అంటే ఇంకా మీకు మంగళం పలికినట్టేనా ఈ 2 లక్షలు? సర్కార్ కొలువు అందరికి సాధ్యం కాదు, అది మాకు తెలుసు. చదువుకున్న వాళ్ళే మాకు తెలుసు. ఉన్న ఖాళీలు భర్తీ చేయను. మాకు దమ్ముంటే కొట్టుకుంటాం, దమ్ముంటే మా దగ్గర దమ్ముంటే కొట్టుకుంటాం, దమ్ము లేకపోతే వెళ్ళిపోతాం. బాజాబ్గా నేను చూపిస్తాను నా రిజల్ట్, చూపిమని చెప్పు. ఎవరికైనా నేను చూపిస్తాను నా రిజల్ట్, చూపిమని చెప్పు. నేను ఎలా అంటున్నాను, నేను ధైర్యంగా అంటా. ఎక్కడికైనా వస్తా, సచివాలయం పోదా, సచివాలయం అయినా వస్తా. కానీ మీరు ఖాళీ ఉన్న ఉద్యోగాలని వరకే భర్తీ చేయరి, మాకు ఎక్స్ట్రా ఏమొద్దు. ఇలా ఒక ఎమ్మెల్యే ఖాళీ అయితే 6 నెలల లోపల భర్తీ అవుతుంది. మరి మా ఉద్యోగాలు ఎందుకు భర్తీ కాలే? మా ఉద్యోగాలు ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ 20,000 నోటిఫికేషన్లు ఉన్నాయి. 20,000 నోటిఫికేషన్లోనే 14,000 ఇస్తామన్నారు. ఆ 14,000 అయినా ఇవ్వమని అడుగుతున్నాం. 2 సంవత్సరాలు దాటింది. ఎస్ఐ కానిస్టేబుల్ వస్తే 2 సంవత్సరాలు పట్టింది ఆ నియమం చేయడానికి. ఈ ప్రభుత్వం కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ లేదు. శ్రీధరబాబు సార్కి ఇదే, మీరు ఆ మాటని తీసుకోవాలి. వెంటనే నిరుద్యోగుల వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడింది, వెంటనే నోటిఫికేషన్ రావాలని మేము నిరుద్యోగులు మొత్తం ఐకతమైన. ఇప్పుడు నిరుద్యోగులకు గతంలో ముందుండి అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం గట్టిగా పనిచేసిన నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ రోజు ఉన్నారా మీ ముందర? అస్సలే లేరు. మొత్తం వాళ్ళకి 10 వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి 10 వచ్చినాయి, 10 వచ్చి వెళ్ళిపోయినాయి. దయాకర్ సార్ ఉండు, దయాకర్ సార్ మీ ఎంట నేను ఉంటా అన్నారు. మీరు యాడుండు ఇవ్వాలా, ఎమ్మెల్సీ తీసుకొని రేవంత్ రెడ్డి సార్ వెనకాల ఉండి ఇవ్వాలా, ఎమ్మెల్సీ ప్రతి తీసుకొని ఆడుండు. మరి మేం తప్పు చేసినాం సారు? మేము పేద పిల్లల అంటే చుల్లకనా? నువ్వు ఎస్సీ, నేను ఎస్టీ ఇవ్వాలా, నేను ఎస్టీ పెట్టని నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు నన్ను అన్యాయం చేసినావు. చిక్కడపల్లిలో వచ్చి నాకు పంచాయతీకి పిలవకండి, పరిష్కారానికి పిలవండి. పంచాయతీ ఏంది, పరిష్కారం ఏంది అంటే మాకు తెలియదా? పంచాయతీ మా నానే చేస్తాడు, నువ్వేం చేయడం? పంచాయతీ మాకు తెలియదా? పంచాయతీ పరిష్కారం ఏదో. ఇప్పుడు కోదండరావు ఉన్నాడు, బల్మూరు వెంకట్ ఉన్నాడు. ఆ రోజు బస్సు యాత్రలు చేపించారు, అంతా చేపించారు. ఈ రోజు ఆ గద్దెనెక్కించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిమ్మల్ని వాడుకొని. మోసపోయారు అనుకుంటారా? నిజంగా మోసపోయినా, ఫస్ట్ నిజంగా మోసపోయినా. నేను నా సొంత డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకొని ఇంటింటికి పోయినా. నేను ఫస్ట్ మోసపోయినా, అసలు ప్రధానమైన మోసపోయింది నేను. ఇలా మా నాన్న నాకు కొడుతుండు. ఇంటికాడ పోయి మా నాన్న దగ్గర, నాన్న ఒక 1000 రూపాయలు బస్ ఛార్జీకి నేను హైదరాబాద్ పోతున్నా అంటే మా నాన్న ఏమంటాడు, అరే ఆ రోజు వద్రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేకరా అంటే నీ జీవితాలు అయిపోయినాయి, ఇలా నాకు రైతు బంధు లేదు, యాడ్ నుంచి తెచ్చి రా, పోయి పని చేసుకోపో, ఎందుకు వచ్చినావరా నువ్వు అని నాకు కొడుతుండు. నేను ఎవరికి చెప్పాలన్నా? గతంలో వాళ్ళని మీరు ప్రేరేపించరా ఓటేరి కాంగ్రెస్ చెప్పినా? అని మా నాన్న ఓటేడు కాంగ్రెస్ కి. మా నాన్నకి నేను దండం పెట్టి చెప్పిన, నాన్న ఈసారి ఒకసారి ఓటేయండి నాన్న, ఓటేస్తే నాకు ఉద్యోగం వస్తుంది. చెప్పు తీసుకొని కొడుతుండు మా నాన్న. కాంగ్రెస్ అంటే చేపులు ఎసిరేస్తుండు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి? మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఒకటే అంటున్నా, ప్రతి నిరుద్యోగులకి ఒకటే అంటున్నా, మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ఓటేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీ ఇంట్లో ఒకసారి ఆలోచించండి, మీకు మీ అమ్మ నాన్నలకి రైతు బంధు వస్తుందా రాలేదా?
ఒకసారి ఆలోచించండి. అదే రైతు బంధు వస్తే ఆ పైసలు మాకు పంపిస్తారుగా, వాళ్ళు ఏం ఉంచుకోరుగా. అది కాబట్టి మీరు మున్సిపాలిటీ ఎలక్షన్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేయకండి. నేను హెచ్చరిక. హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా హుజూర్నగర్ మున్సిపాలిటీ ఎలక్షన్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క ఓటు కూడా పడకూడదని నేను ప్రధాన డిమాండ్ చేస్తున్నాను. ఏం చెప్తున్నావు ఒక నిరుద్యోగి ఫైనల్ గా ఈ ప్రభుత్వానికి ఏం చెప్తున్నావు? ఫైనల్గా ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పేది, మీరు అన్ని ఒక్కటి కూడా మంచిగా చేయలే. ఈసారి నుంచి రేపు ఎక్కడైనా సభ పెడితే నిరుద్యోగుల గురించి ఒక 2 మాటలు మంచి మాట్లాడండి. మేము ఉద్యోగాలు ఇస్తాం, త్వరలో కాకుండా, త్వరలో అనే మాట వద్దు. నేను ఫలానా డేట్ నా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నా అని మాకు ఒక భరోసా ఇవ్వండి, మా తల్లిదండ్రులకు భరోసా ఇవ్వండి. అప్పుడే మీకు నమ్ముతా. లేకపోతే ఇక 2 సంవత్సరాలే నువ్వు పాతానికి తొక్కితే ఇంకా నువ్వు పైకి రావు. అది మా ఇష్టం, మాకు తెలుసు. జై తెలంగాణ, జై నిరుద్యోగి.